నమస్తే టిఆర్ నిజాం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి మనం చర్చించుకుందాం. అందులో భాగంగా మనం ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి దాన్ని ఎన్నికల కమిషన్ తుది దశకు తెచ్చింది. దానికి సంబంధించినటువంటి ఓటర్ల యొక్క నివేదికను కూడా రెడీ చేసింది. దాన్ని మండలాల వారీగా జిల్లాల వారీగా విడుదల చేయాలని చెప్పేసి ఈ సెప్టెంబర్ 30 లోపున ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. దానిలోని కసరత్తు కూడా ప్రారంభించింది. అదొకసారి మనం చూసుకుంటే మనకు 2019లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. అది అయిపోయిన తర్వాత 2024 జనవరిలో ముగిసిపోయింది. అప్పటి నుంచి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకపోవడం వల్ల గ్రామాలలో వ్యవస్థ కుంటుపడిందని చెప్పేసి చాలా మంది కోర్టులో ఫిల్ దాఖలు చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేసింది. దానిలో భాగంగానే ఈ తెలంగాణ ప్రభుత్వానికి కూడా తప్పని పరిస్థితి ఎన్నికలు నిర్వహించాలనే సందర్భం కూడా ఏర్పాటైంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు చేసుకుంటుంది. ఆల్రెడీ బ్యాలెట్ పేపరు సిద్ధం చేసిరని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి దాన్ని ఒకసారి అది ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఆలోచన చేసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎలక్షన్లలో దానికంటే బిఫోర్గా 2018 పంచాయతీరాజ్ చట్టం తెచ్చిండు. ఆ చట్టానికి అనుగుణంగా ఒకసారి నిలబడ్డటువంటి రిజర్వేషన్ 10 సంవత్సరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఒకసారి వచ్చినటువంటి 2018లో వచ్చినటువంటి చట్టం ఏం చెప్తుందంటే ఒకసారి రిజర్వేషన్ అమలైంది, ఇది రెండోసారి కూడా అదే రిజర్వేషన్ అమలు కావాలి అని చెప్పేసి నిబంధన తోటైంది. అది 2018 చట్టం వచ్చింది. 2018 చట్టం వచ్చిన తర్వాత 2019లో గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు జరిగినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో అప్పుడు ఒకసారి మన ఈ ఎలక్షన్ విధానం ఒకసారి విధానాలు ఎట్లున్నాయి ఏం కదా అని ఒకసారి ఆలోచన చేసుకుంటే అయితే అప్పుడు వచ్చేసి 1,13,136 వార్డులకు ఎలక్షన్ జరిగినాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇక రాష్ట్రం లెక్క తెలిసింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ నిర్వహించాల్సిన సందర్భం ఉన్నది కాబట్టి ఈ గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థలది దాని ఒక లెక్క అనుగుణంగా తేల్చేసారు. అది ఏ విధంగా ఉన్నదంటే రాష్ట్రంలో ఇప్పుడు 12,670 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 5,763 ఎంపీటీసీలు ఉన్నాయి, 5,773 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగాల్సిన సందర్భం అనివార్యం అయిపోయింది. ఇప్పుడు అది జరగాలి. ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వార్డుల సందర్భంగా ఎంపీటీసీలకు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎన్నెన్ని ఉండాలనేది లెక్క కూడా తేల్చేసారు. ఎందుకంటే మరి వ్యవస్థ అంతా కుంటుపడిపోతుంది కదా, ఎలక్షన్ జరగాలి. జరగకపోవడం వల్ల మొత్తం ఎక్కడిదక్కడనే అగమ్య గోచరంగా ఉన్నది. ఏంటంటే ఒకసారి గ్రామ పంచాయతీకి ఒక నెలకు ఫండ్ రాకపోతేనే ఇక్కడ మోటార్ కాలిపోయింది, ఆ పైసలు రాలేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, ఇక్కడ మాకు పనులు జరగలేదు, ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పేసి అంటారు. 18 నెలలుగా రైతులకు రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడం వల్ల అక్కడ అభివృద్ధి ఏ విధంగా కుంటుపడ్డది అనేది ఒకసారి జనమే అంటారే. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా పోతుంది, ఎలక్షన్ ఎందుకు నిర్వహిస్తలేరు అనేది కూడా వాళ్ళకి అగమ్య గోచరంగానే స్టార్ట్ అయింది. ఆ లెక్క ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం మాత్రం 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 1,12,534 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇంకా ఎంపీటీసీలకు వచ్చేసరికి 5,663 ఎంపీటీసీ స్థానాలు ఉంటే ఎంపీటీసీలు గెలిచిన వాళ్ళంతా మళ్ళీ ఎంపీపీని ఎన్నుకోవాలిగా. మండలంలో ఎంపీ మండల ప్రజా పరిషత్ ఒక ఎంపీపీ ఉంటాడు కాబట్టి 565 ఎంపీపీ స్థానాలు అయినాయి. అట్లాగే 560 జెడ్పీటీ స్థానాలు కూడా ఉన్నాయి. అంటే ఎన్ని మండలాలు అయితే ఉంటాయో అన్ని జెడ్పీటీసీలు ఉండాలి, అన్ని ఎంపీపీ స్థానాలు ఉండాలి. ఈ లెక్క అయితే తేలిపోయింది. అయితే వీటన్నిటికీ ఈ ఎన్నికలు జరగాలి. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం 12,848కి గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినాయి. కానీ ప్రస్తుతం మాత్రం 12,760 ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు తగ్గినాయి. అయితే 2019లో గ్రామ పంచాయతీలు 1,13,136 ఉంటే ఇప్పుడు 1,12,534 ఉన్నాయి. అంటే తగ్గినాయి. అప్పుడు 2019 ఎలక్షన్ జరిగినప్పుడు
817 ఎంపీటీసీ స్థానాలు ఉంటే ఇప్పుడు 5763 చేరినాయి అంటే 54 తగ్గినాయి. అటు జెడ్పీటీసీ కూడా ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే కొన్ని గ్రామాలు గ్రామ పంచాయతీలలో నుంచి మున్సిపాలిటీలకు విలీనం అయినాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అనేది తగ్గింది. వాళ్ళు నిర్వహించాలి, వీటి అన్నిటికీ నిర్వహించాలి. అంటే ఇప్పుడు 12,670 గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు 18 నెలలుగా రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి అంటారు. దీనికి సంబంధించి మంత్రివర్గం ఒక భేటీ అయిద్దట, భేటీ అయ్యి తుది ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకోటి వీళ్ళు ఇంకో విషయం చెప్తాను, గవర్నమెంట్ ప్రకారంగా గవర్నమెంట్ మేము ఇస్తా ఉన్న దాన్ని ఒక ఆర్డినెన్స్ తెస్తాము, 42% రిజర్వేషన్ పైన ఆర్డినెన్స్ తెస్తాము, ఇది చట్టబద్ధత కాదు కాబట్టి ఎవరైనా కోర్టుకి వెళ్తే వీళ్ళు చెప్తారు ఫస్ట్, మళ్ళీ అది ఆ మాటలో వీళ్ళు చెప్తారు, మరి వీళ్ళు పొమ్మనా లేకపోతే ఇది కాదనా, పోతేనేమో వాళ్ళు కోర్టుకు పోయిరా, మేము ఇస్తేనే అనుకున్నాం కానీ వాళ్ళు కోర్టుకు పోయిరా అని చెప్పేసి అంటారు. చట్టబద్ధత కానప్పుడు ఏమి ఇస్తే ఉన్నది, ఏం పోతే ఉన్నది. చట్టబద్ధత అయితే మీరు ఇచ్చిండ్రు అన్నమాట నిలుపుకున్నారు, మీరు ఫైట్ చేసిర్రు, సాధించిరు అనే సందర్భం ఉంటుంది. కానీ సాధించలేకపోతా అంటే ఇక్కడ మేము ఆర్డినెన్స్ దాడి చేస్తాం, ఒకవేళ వేరే వాళ్ళ కోర్టుకు పోతే పార్టీ పరంగా ఇస్తాము అంటారు. అంటే తప్పించుకునే ధోరణా లేకపోతే ఇది ఏందో ఆలోచన చేయాలి. ఇంకేమన్నా ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయిందంటే ఇక 42% రిజర్వేషన్ ఇస్తాం అన్నాం కదా, ఇచ్చినాక చెప్తే మేము మాట తప్పము అనే సందర్భం వచ్చింది. ఇక ఇప్పుడేమో ఎవరైనా కోర్టుకు పోతే మాత్రం మాది మేమే చేస్తామని చెప్పేసి అంటారు. ఏదేమైనప్పటికీ ఎమ్మటే ఎన్నికల కమిషన్ మాత్రం కసరత్తు చేస్తూ ఉన్నది. ఈ 2వ తారీఖు నాడు ఎన్నికలది తుది నివేదికను సిద్ధం చేసి గ్రామాల వారీగా పనిచేస్తామని చెప్పేసి అంటారు. ఫస్ట్ ఏమో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు ఎలక్షన్ నిర్వహిస్తా ఉన్నాం, తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఈ తతంగం జరగడానికి కూడా 30 నుంచి 35 రోజులు పడుతుంది అని చెప్పేసి ఆ ఎన్నికల వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించాలి తొందరగా దీనిపైన. ఈ హైకోర్టు కూడా చేసింది, ఇంకెప్పుడు నిర్వహిస్తారా అని చెప్పేసి అంటే దానికి సంబంధించిన విషయాలను ఎక్కడో చెప్పారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, 2018 చట్టాన్ని సవరణ చేస్తాను, ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గరనే ఉన్నది అంటే ఇది కూడా మరి పాత చట్టం అవుతుందో కొత్త చట్టం అవుతుందో తెలియదు. ఇక వీళ్ళు ఏమన్నారు, చట్టాన్ని మేము మారుస్తామంటారు. మరి చట్టబద్ధత రానప్పుడు ఇక మారకపోవచ్చు అనేది అనిపిస్తూ ఉంటారు. చట్టబద్ధత కాదు కదా, ఇక ఆర్డినెన్స్ రాలేదు, ఆర్డినెన్స్ వాళ్ళు ఏమంటారు పొద్దుగాల పోయిన తర్వాత చట్టం పాస్ కాలేదు కాబట్టి మరి రిజర్వేషన్లు మారుతాయా ఉంటాయి అనేది ఇక ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇక ప్రజలు ఆలోచన చేయాలి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాలను, మండలాలను, జిల్లాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వం అడుగుతాం. ప్రజలారా మీరు కూడా మేల్కొనండి. ఇక మాయ మాటలని ఎవరు చెప్పినా మా బీజేపీ పార్టీ వాళ్ళు, బీజేపీ ఒక పార్టీ మీద ఒకటి అబాండాలు వేసుకుంటారు తప్ప ప్రజల పక్షాన మాట్లాడే కనపడతానే. ఈరోజు ఒకసారి వార్త చూడరు మీరు, పొద్దుగాలనే గంగారం మండలంలో పొద్దుగాల నుంచే స్టార్ట్ అయింది యూరియా కోసం వాళ్ళ లైను. పోలీసులను పెట్టి చిట్టీలు ఇస్తాండ్రా, ఏదైనా జరిగిందా? ఇది ముందు చూపు లేకపోవడం అంటారా ఏంటి కదా? వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడం సరిపోతుంది కానీ ప్రజలను ఎడ పట్టించుకుంటారు? దీన్ని చూస్తే ఏమర్థం అవుతుంది? ప్రజలను పట్టించుకుంటారు అనిపిస్తుందా? ఓసారి అడుగుతాం వాళ్ళ బాధలు ఎట్లున్నాయి చూడండి. పాపం ఆ బాధలు, వాళ్ళ కథలు, అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటారు. పంట పండియడానికి కనీసం ఎవరన్నా మంచి బట్టేసుకొని కనపడతానే. దేశానికి అన్నం పెట్టే రైతు ఎరువుల కోసం అడిగోసపడే సందర్భం వచ్చిందంటే ఇక మనం ఊహించినామా? ఈ 10 ఏళ్ల తెలంగాణలో రాలే, ఇది నిజాన్ని ఒప్పుకోవాల్సిన సందర్భం. ఏంది మరి అప్పుడే రాలే ఇప్పుడే వస్తుంది అంటే బీజేపీ వాళ్ళు ఇస్తలేదు. ఇది చూడండి, ఇక ఈ ప్రజలారు ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇక అందరినీ మీరు నిలదీయాలి. మీ చేతిలో ఇప్పుడు ఓటాకు ఉన్నది కాదా? ఇక మరి మీ కథ ఏంది, మీ ముచ్చంది అనేది తేడతెల్లం చేయాలి. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేము. ఇక మన ఓట్లు వేసి ఊరుకుంటే అయిపోతుంది. ఎవరు తీర్చాలా వీళ్ళ బాధలను? కేసంద్రం మండలం సొసైటీ, కేసంద్రంలో ఇది రైతులు లైన్ల సంస్కృతి. అది పంట పండించి అన్నం పెట్టే రైతు ఇట్లా ఇబ్బంది పడతా అంటే యూరియా కొరత లేకుండా చూడాలి, ఎరువుల కొరత లేకుండా చూడాలి, కానీ వాళ్ళ బాధలు దిగుది.
నెల్లికుదురు మండలంలో ఈ యూరియా కోసం వీళ్ళు వాళ్ళ రైతుల బాధలు చూడరు. ఇక ఇక్కడ వీళ్ళు చూడండి. నానో యూరియా ఇప్పుడు చెప్తారు, చెప్పేది వినండి. అవగాహన ఎందుకు కలిపలేకపోతారు? యూరియా షార్టేజ్ మన ఒక్క దగ్గర కాదు, రాష్ట్రం మొత్తం ఉన్నది. సరే మీరు మాట్లాడేది వినమ్మా. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ అబ్బాయి అన్నట్టు ఆగుతల్లి. ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకు ముందు మా దగ్గరనే తక్కువ అవుతుంది, వేరే కాడికి సఫిషియెంట్ గా పంపిస్తున్నారని చెప్పిండు. అదొకటి నేను చెప్తున్నా కదా, నేను హామీ ఇస్తున్నా, దానికి రెక్టిఫై చేస్తా. మనకి ఇప్పటి వరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాది. నేను ఉంటా. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుల్ నానో యూరియా కూడా ఉంది, కానీ మీకు అవగాహన లేదు, ఇప్పుడు వేయట్లేదు. కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఇది. కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి. ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం 12 to 1 o'clock వరకు వస్తుంది. ఒక్క నిమిషం వినండి. బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు, మీ అందరికి కూడా చెప్తున్నాను. యూరియా అనేది చెప్పేది వినండి. యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు చెప్పిన తర్వాత వినండి. ఒకరు మీరు మరలా రైతులు ఇబ్బందులు పడతారు. పక్షాన మాట్లాడాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి రైతుల పక్షాన మెరుగు చేయాలి. మరి ఏం చేయాలి? రైతుల పక్షాన అంతా రైతులే కదా. తెలంగాణ మొత్తం మీద పరిస్థితి జరుగుతా ఉంటాయి. అన్ని పార్టీలు ఒకరి మీద దుమ్మెత్తుకుంటారు, కానీ మరి రైతుల కథలు ఇంత యూరియా కంపల్సరీ కావాలి. ఎందుకంటారా? ఇప్పటికైనా ప్రజలారా ఆలోచన చేయాలి. ఈ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన సందర్భం. ఎందుకంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల రైతులు కూడా దేశానికి అన్నం పెట్టి వేరే వాళ్ళకి అన్నం పెట్టి ఆ సంస్కృతిలో ఉన్నారు. కానీ ఈ రోజు ఎరువులు లేక వాళ్ళు అన్నం తినకుండా అక్కడ లైన్లలో నిలబడి సొమ్మసిల్లి పోతారా? వాళ్ళ బాధలు పట్టించుకోండి జరా. రాజకీయ నాయకులారా, మీరు స్థానిక నిలబడిన నాయకులు కూడా మీ పార్టీలో వత్తాల్సిపోకుండా రైతుల మీరంతా మీరు కూడా రైతులే ఉన్నారు కదా. రైతుల పక్షాన మీరు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఏ రైతు అంత తెల్లగా బట్టలు కనపడతాడా? రాజకీయ నాయకులు పొద్దుగాల తెల్ల నుంచి గంజిపేట అంగిలేసుకుని రోడ్ల మీద కొడతాను. ఈ రైతుల దీనస్థితిని చూస్తుందా? రైతుల పక్షాన ఆలోచించాలి. అధికారులారా, మీరు కూడా రైతుల పక్షాన పని చేస్తున్నారు, పని చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. మీరే కొరత తీర్చాలి అని చెప్పేసి మళ్ళొక్కసారి టీఆర్ నిజం చెప్తాను.